రెడ్డి సామాజిక వర్గాన్ని సమీకరించడంలో వైఎస్ఆర్సీపీ తర్జన భర్జన పడుతోందా? మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రెడ్లు దూరవడం వల్లే వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని జగన్మోహన్ రెడ్డి భావించాడా? అందుకే జగన్మోహన్ రెడ్డి పోగొట్టుకున్న చోటే వెతుక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. రెడ్డి సామాజిక వర్గాన్ని సమీకరించడంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తర్జన భర్జన పడుతోందని, మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం దూరం అవడం వల్లే వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని జగన్మోహన్ రెడ్డి భావించారని, అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేలాగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే అసలు జగన్మోహన్ రెడ్డి అసలు రెడ్డి సామాజిక వర్గం కాదంటారు కొంతమంది. ఆయన అసలు ఆ సామాజిక వర్గమే కాదు. వాళ్ళ ఇంటి పేరు వైఎస్తో అసలు రాష్ట్రంలో ఎక్కడ ఏ ఊళ్ళో ఇంకో వాళ్ళ కుటుంబం లేదు. ఇట్లా రకరకాల ప్రచారం చేస్తారు. సరే, అందులో లోతుపాతుల్లోకి మనం వెళ్ళకపోయినా మీరన్నట్టు సామాజిక వర్గాల వారీగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అన్ని సామాజిక వర్గాలకి దూరం అయ్యాడు. అంటే సామాజిక వర్గాలన్నీ జగన్ బాధిత వర్గాలే, ఒక్క రెడ్డి సామాజిక వర్గం అని కాదు. ఇంకా నిజం చెప్పాలంటే రెడ్డి సామాజిక వర్గం నింద మోసింది, ఒక రకంగా అపప్రద వచ్చింది, చెడ్డ పేరు తెచ్చుకుంది. ఇతనేంటి పరిపాలనలో రెడ్డి సామాజిక వర్గానికి బాగా దోచిపెట్టాడని, పదవులన్నీ ఆ సామాజిక వర్గానికే ఇచ్చాడని చెడ్డ పేరు తెచ్చుకున్నాం. చేసింది శూన్యం. ఆ కులంలో పైకి తెచ్చింది ఎవరిని లేదు. లేకపోగా కొద్దిమంది మాత్రం లాభపడ్డారు, కొన్ని కుటుంబాలు మాత్రం ప్రయోజనం పొందాయి. అది మొత్తం వర్గానికి ఎలా ప్రయోజనం? జగన్మోహన్ రెడ్డి కొన్ని కుబేర కుటుంబాలకు మాత్రం న్యాయం చేశాడు. కొన్ని సంపన్న కుటుంబాలు కుబేరులయ్యేలాగా ఆయన పరిపాలనలో దోచిపెట్టాడు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదేమైపోయింది మరి? 1000 కోట్లకు పడగలెత్తారు. కేవలం 5 ఏళ్లలో భూ కబ్జాలు అన్నారు, గనుల కబ్జా అన్నారు, డిస్టిలరీల కబ్జా ఆరోపణలు కూడా ఆయన కొడుకు పైన. ఇప్పుడు మేజున్ రెడ్డి A4 ఏమో ఆ కేసుల్లో కూడా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ కుటుంబం విపరీతంగా అసలు ఏంటి వాళ్ళ అటవీ భూములే కబ్జా చేశారని మరి ఒక 65 ఎకరాలు మొన్న కూడా చూసాం మనం. ఇక్కడ సీకే దిన్నె మండలం. అంటే అక్కడ చిత్తూరు మండలం జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాగుపడ్డాడని, కడపలో సజ్జల రామకృష్ణారెడ్డి బాగుపడ్డాడని, కొన్ని కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి. ఇప్పుడు పల్నాడులో పిన్నెల్లి బ్రదర్స్ అంటే మొత్తం, లేకపోతే అక్కడ నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇలా సెలెక్టెడ్గా కొంతమంది జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని దోచేశారు 1000 కోట్లని. వాళ్ళు కేసులు, జైళ్ళు, పరారీలు మనం చూస్తున్నాం. ఇక్కడ మొత్తం సామాజిక వర్గ పరంగా నష్టపోయింది రెడ్డి సామాజిక వర్గమే. ఎందుకంటే బాధితులు రెడ్లే. జగన్మోహన్ రెడ్డి పాలనలో బాధితులు రెడ్లు కాబట్టే తిరగబడ్డారు. నీకు గుర్తుండే ఉంటుంది, ఎన్నికల ముందు రాజశేఖర రెడ్డి వీర విధేయుడు. అసలు రాజశేఖర రెడ్డి కోసం గొంతు కోసుకుంటాడు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దూరం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, చాలా అవమానించాడు. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. అతనేంటి అమరావతి మహిళలు ఏదో న్యాయస్థానం నుంచి దైవస్థానానికంటూ తిరుపతి ర్యాలీగా పాదయాత్రగా వెళ్తే కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమో వాళ్ళ పట్ల చాలా అవమానకరంగా ప్రవర్తించాడని అందుకని అతనికి మంత్రి పదవి ఇచ్చి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమో వాళ్ళకేదో కొద్దిగా బాత్రూములు, ఆ కళ్యాణ మండపం, వాళ్ళు ఉండటానికి బస ఏర్పాట్లు ఏదో చూడమన్నాడని అతన్ని అవమానించటం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏం చేశాడు? తిరగబడ్డాడు, తెలుగుదేశంలో చేరాడు, థంపింగ్ మెజార్టీతో గెలిచాడు. అతను ఒక్కడే కాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దారుణంగా అవమానించారని ప్రభాకర్ రెడ్డిని. అసలు ఎన్నికలకు ముందే ప్రభాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి గ్యాప్. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తే ప్రభాకర్ రెడ్డి ఇంట్లో బస్ చేస్తానంటే ప్రభాకర్ రెడ్డి దుబాయ్ వెళ్ళిపోయాడని. అంటే ఎలా ఇతను ఆ సామాజిక వర్గంలో వ్యతిరేకత పెంచుకున్నాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గన్ షాట్గా మరి నెల్లూరు ఎంపీకి గెలవటం,
లక్షల మెజార్టీతో గెలిచాడు. తెలుగుదేశంలో చేరారు. ఆయన భార్య ప్రశాంత్ రెడ్డి, ఆమె కూడా మరి అక్కడ కోవూరు నుంచి ఎమ్మెల్యేగా గెలవడం. ఎవరిపైన? నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పైన. అంటే వీళ్ళ బాధితులు వాళ్ళ సొంత సామాజిక వర్గంలోనే ఎంతమంది ఉన్నారంటే, నీకు జిల్లాలో ఎంతమంది నీకు ఇక్కడే కనపడుతున్న నేపథ్యం. అక్కడ పల్నాడులో జూలకంటి బ్రహ్మారెడ్డి, ఏ విధంగా బ్రహ్మారెడ్డిని అక్కడ కేసులు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు, అతని అనుచరుల పైన కేసులు పెట్టారు. ఇప్పుడు ఆ సామాజిక వర్గం ఏకమై జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఇవాళ మనం చూసాం. 151 స్థానాల నుంచి 11 స్థానాలకి నేల కేసు కొట్టారు. కారణం ఏంటంటే ఇదే అన్నమాట. నువ్వు మేలు చేయకపోగా రెడ్లకి ఎంత కీడు చేశాడనేదే ఇప్పటి ఈ రెడ్ల తీర్పు. ఓకే, అదే కాదు, కాపులు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడని ఆ జనసేన పార్టీని అణిచేయాలని అసలు పవన్ కళ్యాణ్ పైన కేసులు, ఆయన ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు రానికపోవటం, హోటల్లో నుంచి బయటకు రానికపోవటం, కనీసం చెయ్యి ఎత్తి అభివాదం చేయనీయకుండా చెయ్యి కూడా లాగేసిన అసిస్టెంట్ కమిషనర్, అతన్ని అసలు రాష్ట్రంలోకి రానివ్వలేదు. పవన్ కళ్యాణ్ రోడ్డుకు అడ్డంగా పడుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. అంటే కాపుల పైన ఏ విధంగా ఉక్కుపాదం మోపారు. నీకేంటి, ఇప్పటంలో ఇళ్ళు కూల్చేశారు. 53 ఎకరాలు జనసేన సభకి ఇచ్చారంట, ఆ కార్ పార్కింగ్ అవి చేసుకోవటానికి. 53 ఇళ్ళు కూల్చేశారు. ఏది, రోడ్లు విస్తరిస్తున్నామనే వంకతో కాపుల్లో ఎంత వ్యతిరేకత కూడగట్టుకున్నాడంటే, అసలు జగన్మోహన్ రెడ్డి పతనానికి కారణం మనం చూసినట్లయితే కమ్మల మీద అణిచివేత, అది మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఓకే, ఇప్పుడు మళ్ళా కమ్మల పైన ప్రేమ చూపిస్తున్నాడా? నిన్న ఎక్కడో చూసాం మనం వెళ్తూ, అసలు చంద్రబాబు సామాజిక వర్గం కమ్మల పైన చంద్రబాబు ఎందుకు ఇన్ని కేసులు పెట్టిస్తున్నాడు? వల్లభనేని వంశీ ఏం పాపం చేశాడని, కమ్మాడు కావటమే వంశీ పాపమా, ఇన్ని రోజులు జైల్లో పెట్టారు, కొడాలి నానిని వేధిస్తున్నారు అంటూ కమ్మాళ్ళ లిస్ట్ అంతా చదివాడంట. ఎవరో ఇంటూరి రవికిరణ్, అసలు సోషల్ మీడియాలో కమ్మాళ్ళ పైన కేసులు రకరకాలుగా. అంటే ఇప్పుడు తలసిల రఘురాం ఇట్లా వేధిస్తున్నారంటూ కమ్మాళ్ళ మీద కూడా ఆయన ప్రేమ ఒలకబోసేసరికి అది కాస్త మిస్ఫైర్ అయింది. ఏది, గతంలో ఆయన చేసిన వేధింపులు, ఆయన పెట్టినటువంటి అణిచివేత, హింస, ఇప్పుడు ఏ వర్గం అతని దగ్గర లేదు. ఓకే, అంటే ఇప్పుడు పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనేటువంటి ప్రయత్నం నిజంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడా? అతను చేసినటువంటి తప్పును జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నాడా? ఇప్పుడు క్షమించాల్సిన, అంటే క్షమించమని అడిగేటువంటి పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? అంటే ఇంగ్లీష్లో ఏదో సామెత నువ్వు చెప్పేది. సరే, ఇప్పుడు నీకు ఉంగరం పోయిందనుకో, నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ ఎత్తుక్కోమంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంగరం ఎక్కడ పోయిందంటావు? ఇప్పుడు రెడ్ల సామాజిక వర్గంలో పోయిందా, కాపుల సామాజిక వర్గంలో పోయిందా, ఎస్సీ ఎస్టీల సామాజిక వర్గాల్లో పోయిందా, ముస్లింలలో పోయిందా? ఓకే, అన్ని చోట్ల పోయింది. ఓకే, ఎక్కడ ఎతుకుతావు చెప్పు. నీ ఉంగరం బెడ్రూమ్లో పోయింది అనుకుంటే బెడ్రూమ్లో ఎతుకుతావు. మరి ఇప్పుడు ఈ సామాజిక వర్గాలన్నిటిలో నీ ఉంగరం పోయిందంటే ఏడెతుకుతావు చెప్పు. ఓకే, నిజం చెప్పాలంటే ఒకవేళ ఆయన పోగొట్టుకున్నది ఎత్తుక్కోవాలంటే నమ్మకం, విశ్వాసం ఎక్కడ పోగొట్టుకున్నాడు చెప్పు. ఉంగరం తీసి పక్కన పెట్టు, నువ్వు మాట్లాడితే ఉంగరం అంటావు, నీతో ఇది చావు. ఆయన మొన్న ఒక ఉంగరం తిప్పుతున్నాడులే. ఇప్పుడు ఆ ఉంగరంలో ఏదో చిప్పు ఉందంట. ఇప్పుడు చిప్పు ఉంగరం తీసి పక్కన పెట్టు. మనం ఇప్పుడేంటి, క్రెడిబిలిటీ కోల్పోయాడు. ఆ నమ్మకం ఎక్కడ ఎత్తుక్కుంటా ప్రజల్లో? అరే నమ్మకం పోతే అది ఎక్కడ దొరుకుతాయా? అదేమైనా ఉంగరమా దొరకటానికి? విశ్వాసం కోల్పోయాడు. సరే, ఇప్పుడు ఆయన విశ్వసించట్లేదు. ఎక్కడ ఎత్తుక్కుంటా చెప్పు. ఉంగరం వెతికినట్టుగా విశ్వాసం వెతుకుతావా? ఉంగరం వెతికినట్టుగా నమ్మకాన్ని ఎత్తుక్కోగలవా? అది రాదు. ఓకే, ఏది, ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి రానిది నమ్మకం, ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి రానిది విశ్వాసం. ఇవాళ ఆయన నమ్మకం ఎక్కడ పోగొట్టుకున్నాడు? ప్రజల్లో. తల్లి, వాళ్ళ అమ్మ ఆయన నమ్ముద్దా? ఓకే, ఇప్పుడు తల్లి మీద కేసు వేసినాడు, సరే, ఎవరు నమ్ముతారు? అమ్మకి ఇచ్చిన ఆస్తి మళ్ళీ నాకు ఇచ్చేయమని కేసు వేస్తే ఏ తల్లి నమ్ముద్ది? నీ తల్లి నిన్ను నమ్మనప్పుడు దేశంలో తల్లులు నిన్ను నమ్ముతారా? ఆ పరిస్థితి ఉంది. నీ విశ్వాసం ఎక్కడ పోగొట్టుకున్నావు? చెల్లి దగ్గర.
చెల్లి నీ కోసం 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నువ్వు జైల్లో షటిల్ ఆడుకుంటున్నావు. చెంచల్గూడ జైల్లో నువ్వు సునీల్ రెడ్డి మీరంతా విజయసాయి రెడ్డి షటిల్ ఆడుకుంటుంటే పాదయాత్ర చేసింది ఎవరు? షర్మిల. జెండా నిలబెట్టింది ఎవరు? షర్మిల. నీకోసం బస్సు యాత్ర చేశారు తల్లి కూతుళ్ళు, కన్నీళ్లు పెట్టుకున్నారు, రోడ్డు మీద కూర్చున్నారు. అరే మమ్మల్ని మా రాజశేఖర రెడ్డి మా నాన్న చంపింది సోనియా అన్నారు, మా నాన్న చంపింది రిలయన్స్ అన్నారు, రిలయన్స్ బంకులని బద్దలు కొట్టారు. ఇంత చేసిన షర్మిలకి మరి ఈయన ఏం చేశాడు చెప్పు? చివరికి షర్మిల ఆస్తులు తింటావా? షర్మిల బిడ్డలు 2 ఆస్తులు, అంజలి రాజారెడ్డి, నీ మేనగోళ్ళు నీ మేనల్లుడే కదా, పెళ్ళికి వెళ్ళావా? ఇప్పుడు నువ్వు నమ్మకం ఎలా వచ్చుది నీ పట్ల, విశ్వాసం ఎలా వచ్చుది నీ పట్ల, కుటుంబంలోనే రానప్పుడు, నీ పార్టీలో రానప్పుడు జనం ఎలా నిన్ను నమ్ముతారు? ఎమ్మెల్యేలు నమ్ముతారా నిన్ను? ఎంపీలు నమ్ముతారా? ఎంపీలు లేరు అనుకుంటాలే. ఇవాళ ఎమ్మెల్యేలు మరి ఎంపీలు నిన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు? ఎన్నికలకు ముందు నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు, కాడి కింద పడేసి వెళ్ళిపోయారయ్యా. ఇప్పుడు ఆ కాడి ఎవరు మోస్తారు? అదేమంటే కాడి పిలుస్తోంది ఏదేదో అంటారు. ఇవాళ పాడే సమీపంలోకి వచ్చినప్పుడు ఇంకా కాడెత్తేది ఎవరు? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.